అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్స్ లక్డికాపుల్ హైదరాబాద్. ఈరోజు మనం నరాల బలహీనత గురించి తెలుసుకుందాం. అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం క్లుప్తంగా చూద్దాం. సో నరాల బలహీనత మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే డయాబెటీస్ అంటే మధుమేహం అన్కంట్రోల్ ఉండడం వల్ల నరాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మన తినే ఆహారంలో ఆహార లోపాలు ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అండ్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. అందులో మనం బి కాంప్లెక్స్లో ప్రధానంగా చూసుకున్నట్టు అయితే B12, B1, B6 అండ్ నియాసిన్. ఇవి కనుక మనకు డెఫిషియన్సీ మన తినే తిండిలో సమక్రమంలో లేకపోతే మనకు ఈ డెఫిషియన్సీస్ వల్ల ఈ నరాల బలహీనత రావచ్చు. ఇలా కాకుండా మనకు యూజువలీ ఫీవర్స్ అంటే జ్వరాలు వచ్చినప్పుడు 2-3 రోజుల తర్వాత నరాలన్నీ కూడా లాగడం, బాడీలో పటుత్వం తగ్గిపోయినట్టు అనిపించడం, చాలా వీక్నెస్ ఫీలింగ్ అనిపించడం అలా జరిగితే ఫీవర్ తర్వాత లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు దాని తర్వాత అలా వస్తే దాన్ని మనం గులియన్ బ్యారీ సిండ్రోమ్గా మనం పరిగణిస్తాం. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల కూడా మనం నరాల బలహీనత రావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కాకుండా ఆల్కహాల్ మితంగా కానీ అమితంగా కానీ తీసుకుంటే కూడా ఆల్కహాల్ వల్ల సో నరాల బలహీనత అనేది సర్వసాధారణంగా వస్తుంది. నరాల బలహీనత వస్తే ఎలా గుర్తుపట్టాలి అంటే మెయిన్గా దీన్ని మనము ఇంగ్లీష్ టర్మినాలజీలో పెరిఫెరల్ న్యూరోపతిగా కూడా మనం పరిగణించవచ్చు. సో నరాల బలహీనత మనం చూసుకున్నట్టయితే అరికాళ్ళలో కానీ అరిచేతుల్లో కానీ మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, ఒక చేతుల్లో మొద్దుబారినట్టు ఫీలింగ్ ఉండడం ఆర్ ఫేస్ మీద మొద్దుబారినట్టు ఫీలింగ్ ఉండడం, అరికాళ్ళు నడుస్తుంటే చెప్పులు జారిపోవడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ సరిగా ఉండకపోవడం, అన్నం కలిపేటప్పుడు సరిగా అన్నం కలపరాకపోవడం, గ్లాస్ సరిగా పట్టుకోరాకపోవడం, అంటే చేతులలో పట్టుత్వం తగ్గినప్పుడు ఈ అన్ని సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. సో సర్వసాధారణంగా మనము బీపీని నియంత్రణలో పెట్టుకొని ఆర్ డయాబెటీస్ ఉంటే దాన్ని కరెక్ట్ మనం నియంత్రణలో పెట్టుకుంటే మనకు చాలా ఈ నరాల బలహీనత నుంచి మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ నరాల బలహీనత రాకుండా మనం ఏం డైట్ ఫాలో కావాలి అనేది ఇంపార్టెంట్. సో మనం ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే వెజిటేరియన్స్లోనైతే అన్ని కాయగూరగాయలలో కూడా బి కాంప్లెక్స్ డెఫినెట్ అధిక రూపంలోనే ఉంటుంది. సో అన్ని కాయగూరగాయలు మనం తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఆకుకూరలతో పాటు పల్లీలు, ఎస్పెషల్లీ వేరుశెనగకాయలు అంటారు, అవి మనం తరచూ తీసుకుంటే కూడా మనకి ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి మనము ఆ బారి నుంచి మనం దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్కి, ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే కంపల్సరీ 20 minutes per day వాకింగ్ అనేది మ్యాండేటరీ అండి. సో 150 minutes per week కానీ 20 minutes per day బ్రిస్క్ వాకింగ్ అంటే నడిస్తే మనకు చెమటలు రావాలి. సో అలా నడిచినప్పుడు మన బాడీలో అడిక్వేట్ క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యి మనకు బాడీలో న్యాచురల్ ఎన్కెఫ్లిన్స్, ఎండార్ఫిన్స్, హార్మోన్స్ రిలీజ్ అయ్యి నరాల బలహీనత నుంచి మనము దూరంగా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. నమస్తే.